గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజన్పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ కుక్కును వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇద్దరు పిల్లలుంటే ఒకరు జీజీహెచ్లో మరొకరు పెదనందిపాడులో చికిత్స పొందుతున్నారని వాపోయారు. గతంలో ఒకసారి ఫుడ్ బాగోలేదని అడిగితే ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్లిపోండి మాట్లాడారని గుర్తు చేశారు. వార్డెన్ కుక్కును వెంటనే సస్పెండ్ చేయకపోతే తమ హాస్టల్ నుంచి పిల్లల్ని తీసుకువెళ్లిపోతామని చెప్పారు. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై స్థానిక ఎమ్మెల్యే వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చీరు రచుకున్న వాళ్ళు 55 మంది తల్లిదండ్రులు లేకుండా వాళ్ళే అన్ని బాగా చూసుకుంటున్నారు. సర్కారు మాకు బాగానే చేసి 10 సంవత్సరాలు చెప్పండి ఏం లేదు. ఈ రోజు ఇది జరిగినదంటే అదంతా వద్దు, ఇంకొక ఆయన కూడా ఇద్దరు వద్దు తీసేసి ఎక్కడ ఉంచుతో లేక మా పిల్లలు మేము చేసుకొని మా బాధ ఇదే ప్రమాదం పిల్లలకు ప్రమాదమైన మేము బాధపడుతున్నాం. ఇప్పుడు వార్డెన్ వాళ్ళు ఉంటారు సార్, మరి వాళ్ళు శుభ్రంగా చూసుకోలేకపోతే అన్నం పోతే కూర పోద్ది, పిల్లలు పోతే రారు కదా. మేము అక్కడి నుంచి 100 కిలోమీటర్లు మాది, అక్కడి నుంచి గేణికి పంపించడం శుభ్రంగా పోతే రాత్రి పాడకుండా కాడికి వచ్చిన వానని వచ్చిన ఆడ పెట్టుకోండి 10 కాడ తెలిసి అప్పుడు ఆడ పెడితే వచ్చినాం. ఇప్పుడే కొంతమంది గుంటూరు చేరుతుంది, కొంతమంది ఆటలో ఉంటుంది, కొంతమంది ఒకళ్ళ కోసం సంబంధం లేక ఎవరి పిల్లలు పోయినా బాధపడతామాయా.